హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఈరోజు ఒక గొప్ప శుభవార్త అనేది పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో పెన్షనర్కి ఒక గొప్ప శుభవార్త అనేది తీసుకురావడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసిన వారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసిన వెంబడి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, వీడియోను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. పెన్షన్లకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూమ్లో మీ సలహాలను సందేహాలను అన్నీ కూడా కామెంట్ రూమ్లో తెలియజేయండి. వీలైనంత త్వరగా వీడియోను అందరూ కూడా షేర్ చేయండి. డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కీలకమైన అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వివరాలను ఒకసారి చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12:30 నుండి కొత్త పెన్షన్లు 4,016, 6,016, 9,000 రూపాయలు ఈ పత్రాలు ఉన్న వారికి జమ అనే ఒక వార్త అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూటమి ప్రభుత్వం పథకాలతో ముందంజలో దూసుకుపోతున్న తరుణంలో కొత్తగా మనకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు అధికారం తీసుకున్న వెంబడే పెన్షనర్లకు భారీ సంఖ్యలో పెన్షన్ పెంచాలని ఆలోచన చేయడం అయితే జరిగింది. వీటిలో భాగంగానే కొత్త పెన్షన్లకు సంబంధించి ఒకసారి పరిశీలించినట్లయితే వృద్ధులు, అదేవిధంగా ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి 4,016 రూపాయలు, వికలాంగులకు 6,016 రూపాయలు పెన్షన్ అనేటివి అర్హుల ఖాతాలో జమ చేయడం జరిగింది. వీటితో పాటు మరొక 3,000 రూపాయలను మళ్ళీ పెంచే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలో శ్రీకారం చుట్టబోతుందని ప్రాథమిక సమాచారం. ముందుగా పెన్షన్ తీసుకుంటున్న వారందరూ కూడా వాళ్ళు ఏపీ వాస్తవ్యులై ఉండాలి, అంటే ఏపీ వారై ఉండాలి. వారు కంపల్సరీగా వారి యొక్క రేషన్ కార్డు కలిగి ఉండాలి. వారు బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ, అదేవిధంగా రెండవది ఆధార్ లింక్ అనేది చేసి ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో జమ అవుతాయి. వారు కూడా ఒక 55 సంవత్సరాల పైబడిన వారు మాత్రమే వీటికి ఎలిజిబుల్ అవుతారని ప్రాథమిక సమాచారం. వీరికి మాత్రమే పెన్షన్ అనేటివి 12:30 నుండి ఈ యొక్క అక్టోబర్ నెల పెన్షన్ అనేటివి, అదేవిధంగా నవంబర్ నెల పెన్షన్ అనేటివి అర్హుల ఖాతాలో జమ అవుతాయి. అక్టోబర్లో కొంతవరకు ఒక 70% పెన్షన్ అనేది చాలా వరకు అర్హుల ఖాతాలో జమ అయినాయి. మిగతా 30% ప్రజలు ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులు ఉన్నారో వారికి ఈ యొక్క నవంబర్ నెలతో కలిపి దాదాపు 2 నెలల పెన్షన్ అనేటివి అర్హుల ఖాతాలో జమ అవుతాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వం అయితే పెరిగిన పెన్షన్లతో పాటు విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు డైలీ వీడియోస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనం గత వీడియోలో చూసుకున్నట్లయితే రైతన్నులకు ఉద్దేశించి కూడా మనకు అన్నదాత సుఖీభావ పథకం కింద 7,500 రూపాయలు కూడా అర్హుల ఖాతాలో జమ అయినాయి. ఈరోజు చాలా వరకు అయితే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అకౌంట్లన్నీ కూడా చెక్ చేసుకుంటే మీ యొక్క అకౌంట్లో అమౌంట్ అయితే క్రెడిట్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న కామెంట్ అయితే తెలియజేయండి. ఎందుకంటే చాలా వరకు డబ్బులు పడలేవు. అదేవిధంగా ఇటు రైతన్నకు సంబంధించి 7,500 రూపాయలు పడలేదు, అదేవిధంగా పెన్షన్కి సంబంధించి డబ్బులు పడలేవు, అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించి 2,000 డబ్బులు పడలేదు అని చాలామంది మనకు సబ్స్క్రైబర్లు కొంతమంది కామెంట్ కూడా తెలియజేయడం జరిగింది. వాటి కామెంట్ను ఉద్దేశించి చాలా వరకు ఎంతమందికి పడ్డాయో మీ యొక్క డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయండి. కంపల్సరీగా మీ యొక్క గ్రామాన్ని కూడా మెన్షన్ చేయాలని కోరుతున్నాము. ఈ విధంగా తెలియజేస్తే మరి ఎంతవరకు ఈ యొక్క పెన్షన్లు పడ్డాయో తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మనకు పవన్ కళ్యాణ్ గారు ప్రజాపాలనే లక్ష్యంగా వారు ముందుకు దూసుకుపోతున్న తరుణంలో ఇటువంటి మహోన్నతమైన పథకాలకు శ్రీకారం చుట్టడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇటువంటి మరిన్ని పథకాలతో ముందుకు దూసుకోవాలని కూడా మనం అందరూ కోరుకున్నాము. అదేవిధంగా మరొక వార్త ఏంటిదంటే మనకు ఎవరైతే స్థిరాస్తి కలిగి ఉన్నారో వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్తగా పట్టాలను ఇచ్చే ఆలోచన చేస్తున్నది. ఈ స్థిరాస్తికి సంబంధించి
పూర్తి సమాచారం సేకరించిన తర్వాత వాటి గురించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మరి ఎవరు అర్హులు, వీటన్నిటి కూడా మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నిద్దాము. మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకుని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.